జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పటి నుంచి దేశం మొత్తం ఒక్కతాటి మీదకి వచ్చింది. ఆ కర్కశ కంత్రిగాళ్ళని దొరకబట్టి మట్టు పెట్టి మట్లే కలపాలి, ఆదివారం దాకా నిద్రపోవద్దు అన్నట్టు మాట్లాడింది దేశం. తెలంగాణ ముఖ్యమంత్రి జపాన్ కోయి వచ్చినందుకు కొద్దిగా ఆలస్యమైంది కాబట్టి శుక్రవారం రాత్రి జీవిడిచినోళ్లకు కోవొత్తులు వెలిగించి సంతాపం చెప్పిండు. హాగో ఆడ మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి చూడుండ్రి. आप दुर्गा माता के भक्त हो ना, इंदिरा जी को याद करो। आज जो मुंह तोड़ जवाब आतंकवादियों को देने के लिए हम लोग यहाँ हैदराबाद शहर में, हम लोग नकलेस रोड में यहाँ इकट्ठा हो गए। हम आपको मदद देंगे। अभी राजनीति करने का समय नहीं है। ఇన్నరా, మీరు దుర్గామాత భక్తులమని చెప్పుకుంటారు కదా, ఒక్కసారి ఇందిరాగాంధీ పాకిస్తాన్ మీద చేసిన యుద్ధాన్ని గుర్తు తెచ్చుకోండి. ఉగ్రవాదులకు ఈ దేశం తరపున సమాధానం చెప్పాల్సిందే. మేమిక్కడ హైదరాబాద్ లో ఒక్కటైనం, మీకు మద్దతు ఇస్తాం. రాజకీయాలు చేసేటానికి ఇది టైం కాదు. పాకిస్తాన్ దేశాన్ని ముక్కలు ముక్కలు చేయుండ్రి. ఆ దేశం ఆక్రమించుకున్న కాశ్మీర్ ను యుద్ధం చేసి ఆక్రమించుకుందాం. ఆలోచించటానికి టైం లేదు. 140 కోట్ల జనాలు మీకు అండగుంటారు. మీరు యుద్ధం చేయుండ్రి అన్నట్టు చెప్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఏదో చూసుకుంటూ ఊకుంటాం, ఓపిక పడతాం అంటే నడవది. పాకిస్తాన్ దేశంతోని తాడో పేడో తెలుసుకునే మంచి గడియ ఇదే అన్నట్టు చెప్పిండు. మరి సీఎం రేవంత్ రెడ్డి అన్నందుకైనా యుద్ధం మొదలు చేస్తాడో సెంటర్ సర్కారు, లేకుంటే ఉగ్రవాదులు ఎక్కడ నక్కున్నారో కనిపెట్టి వాళ్ళని మట్టు పెడతారో చూడాలి.